मूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సూర్యుడు కదలడు, స్థిరంగా ఉంటాడు ఎప్పుడు కూడా. భూమి కదులుతుంది. చంద్రుడు భూమికి ఉపగ్రహం కాబట్టి చంద్రుడు కూడా కదులుతాడు. భూమి కదులుతుంది, చంద్రుడు కదులుతాడు, గ్రహాలన్నీ కదులుతాయి. సూర్యుడు మాత్రం కదలడు, అక్కడే ఉంటాడు. ఈ సూర్యుడు వీడి చుట్టూ ఇది భూమి. భూమి అని రాశారు ఇక్కడ చూడండి. భూమి ఇట్లాగే ఉంటుంది, ఇంకొంచెం గోళాకారంగా అట్లా ఉంటుంది. బొమ్మ వేయడానికి మరి గుండ్రగా వేశారు, కానీ మరీ ఇంత పెద్దగా కాదు, కొంచెం గోళాకారంగా ఉంటుంది. దీని పక్కన ఉపగ్రహం వీడి చంద్రుడు. ఇది భూమి, వీడి చంద్రుడు. భూమి ఎప్పుడు ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగడంలో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇట్లా తిరుగుతాను, ఇక్కడికి వచ్చి ఆగిపోను. నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగి నా చుట్టూ దారాలు తిరుగుతున్నాయా, ఇక్కడికి వచ్చాను. చూసారా, నేను నా చుట్టూ నేనే అక్కడ తిరుగుతూ అక్కడ ఉండటల్లా కొంచెం తిరుగుతున్నా. అట్లా తిరుగుతూ భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ ఇంకో 2వ రౌండు 3వ రౌండు మీకు వేయడానికి ఇంత వీలు కాదు కాబట్టి ఇట్లా వేశారు. ఇట్లా తిరుగుతూ వస్తుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎందుకు రాలైనా వాడికి ఇష్టం కాలేదేమో పాపం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి ఏమ్మా హలో నేను తిరిగితే ఈ వైరు పోయిందేమో చూడు నాయన, వచ్చిందా? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టి తిరిగి రావాలి. ఎందుకు రాదని ఎడగొస్తున్నావు? అక్కడ ఎవరన్నా చేస్తున్నాడు నాయన కాస్త మరి నువ్వు ముందు అడ్జస్ట్ చేసుకొని నన్ను విలువ. సూర్యుడిని చుట్టి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టి రావాలి. ఇట్లాంటివి 12 రౌండ్లు వేసుకుంటుంది భూమి. ఇప్పుడు ముందు తన చుట్టూ తాను తిరిగితే, ఒకసారి తిరిగితే 1 రోజు అవుతుంది. ఈ భూమి ఇటు తిరిగినప్పుడు ఈ పోర్షన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతవరకు సూర్యుడి రశ్మి పడుతుంది. బాగా వినండి. భూమి ఈ పోర్షన్లో తిరిగేటప్పుడు సూర్యుడి కాంతి దీని మీద పడుతుంది. అప్పుడు ఈ భూమికి పగలు, ఈ భూమికి రాత్రి. అందరికి అర్థమవుతుంది కదా. 1 రోజు 12 గంటలు. ఈ 12 గంటలు కరెక్ట్గా ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబరు మార్చి 21వ తారీఖు. సెప్టెంబర్ 21, మార్చి 21 ఖచ్చితంగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. ఏమాత్రం మార్పు ఉండదు. అప్పటి నుంచి ఆ రెండింటిని విషవత్తులు అంటారు. అంత పదం మీకు రాదు, అక్కర్లే, గుర్తు పెట్టుకోండి. అవి 2 రోజులు. ఆ 2 రోజులు రాత్రింబగళ్ళు సమానంగా ఉంటాయి. సమానంగా అంటే ఖచ్చితంగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అంటే భూమికి అలాంటి ఆ తిరుగుడులో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది భూమి.
ఇది తర్వాత ఏమవుతుందంటే ఈ తర్వాతకి వచ్చేటప్పటికి ఇంకొక రోజు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం యువతడికి వస్తుంది. అంటే 6:01కి పగలు వస్తుంది, సాయంకాలం 5:59కి చీకటి పడుతుంది. అట్లా ఇక్కడ ఒక నిమిషం పెరిగే కొద్దీ సూర్యోదయం మీకు పంచాంగాల్లో క్యాలెండర్లలో వేస్తారు చూడండి, సూర్యోదయం 6:20కి 6:19కి. ఎందుకు ఆ 19కి 20కి మాటకు ముందు టైం మార్చుకుంటూ ఉంటాడు వాడు అంటే వాడెవడు మార్చుకోవటల్లా. ఈ భూమి తిరగడం వల్ల అలా జరుగుతోంది. సరిగ్గా 12 గంటలు 2 రోజులు మాత్రమే ఉంటుంది సంవత్సరంలో. మిగిలినవన్నీ ఒకటి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. మనకు కార్తీక మాసం అట్లాంటప్పుడు చూడండి పగలు చాలా తక్కువ ఉంటుంది, రాత్రి చాలా ఎక్కువ ఉంటుంది. మిగిలిన రోజులు అట్లా ఉండదు. ఇప్పుడు పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అని మీకు తెలియదు. భూమి తిరగడం వల్లనే అలా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టొస్తుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆ తిరగడంలో సూర్యరశ్మి భూమిలో సగభాగానికి పడుతుంది. ఈ సగభాగానికి సూర్యరశ్మి పడి మళ్ళీ భూమి ఇటు తిరిగింది కదా, అంటే రాత్రి అవుతుంది కదా. ఆ రాత్రి సమయంలో ఇక్కడే చంద్రుడు ఉంటాడు, పక్కనే భూమికి ఉపగ్రహం. చంద్రుడు భూమికి ఉపగ్రహం. ఈ భూమితో పాటు వీడు కూడా తిరుగుతాడు, వీడు తిరగడు. ఈ చంద్రుడి మీద ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు రాత్రి అవగానే ఈ సూర్యకిరణం ఈ చంద్రుడి మీద ఈ భూమి అడ్డం పడుతుంది. ఒక్క పోర్షన్లో పడుతుంది, కొంచెంలో పడుతుంది. ఆ పడ్డప్పుడు పాడ్యమి అంటున్నాం. ఒక్క రేఖ మాత్రం చంద్రరేఖ అట్లా పడుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నెల పొడుపు పొడిచింది అంటాం. నెల పొడుపు, నెల అంటే చంద్రుడు. ఇది ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఒక పిల్లవాడిని నుంచోబెట్టాలి. నువ్వు కూడా లేదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళని లేపాలి. వీడు సూర్యుడు, ఇది భూమి, వీడి ఇక్కడ చంద్రుడు. నువ్వురా ఎవడో ఒక నుంచోబెట్టి మా పండు నుంచోబెడితే ఈజీగా తెలుస్తుంది. వీడు ఏం చేస్తాడంటే నువ్వు తిరగరా ఒకసారి, ఇంకొక మెల్లగా తిరుగు, వీడు తిరిగేటప్పటికి వాడి కాంతి వీడి మీద ఒక్క రేఖ పడుతుంది. వీడు కూడా తిరుగుతున్నాడు. వీడు ఇంకట్లో మళ్ళీ ఇంకో చుట్టూ తిరిగాడు, వీడు ఇంతే తిరుగుతాడు. వీడి మీద ఇంకో రేఖ పడింది. అర్థమైందా? వీడు మళ్ళీ తిరిగాడు, వాడట్టాగే నుంచుంటాడు. ఇప్పుడు పడుతున్నది మీకు తెలుస్తోంది. ఎందుకు ఎట్లా పడుతుంది? ఇది తిరుగుతోంది, ఇది తిరుగుతోంది. ఇది స్లోగా తిరుగుతుంది, ఇది ఎక్కువ తిరుగుతుంది. ఏమ్మా అట్లా నాకు తెలుసు. మీరు నిన్నటి అర్థం కాలేదన్నా ఇప్పుడు మళ్ళీ ఇది డీవియేట్ అయ్యి ఇంకో సబ్జెక్ట్ ఇది మళ్ళీ ఓ పెద్ద క్లాసు కూర్చోన్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సూర్యుడు, భూమి, చంద్రుడు, వీళ్ళు కాక ఇలా గ్రహాలన్నీ ఇలా ఉంటాయి. మీరు చూసుకోండి. గ్రహాలన్నీ ఇట్లా ఉంటాయి. సెంటర్లో ఇట్లా ఉంటాయి. ఇది మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఇట్లా ఉంటాయమ్మా. తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, నీరు, ఇట్లా 12 రాసులు ఉంటాయి. ఇది మీనరాశి. ఇది మొదటిది. అందరూ ఇది మొదటిది అనుకుంటారు. తెలియని వాడు గర్భ సహస్రనామంలో మీరు చెప్పాను, తెలియని వాళ్ళు మంచిది. విశుద్ధ చక్ర నిలయ అని మొదలు పెడతారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు మూలాధారం నుంచన్నా సహస్రారం నుంచన్నా మొదలు పెట్టారు. అట్లా మొదలు పెట్టకూడదు, ఇక్కడి నుంచి మొదలవుతుంది.
ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మీకు 108 నామాలు ఏమంటాం, అష్టోత్తర శతనామావళి అంటారు కదా. ఎందుకు అష్టోత్తర శతనామావళే పూజ చేస్తున్నామంటే, ఇది నా సబ్జెక్ట్ కాదమ్మా, నిన్న ఇది అర్థం కాలేదన్నారని నేను డీవియేట్ అయ్యి ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ చాప్టర్ మొదలు పెట్టుకున్నాను. అది చెప్తా మళ్ళీ, ఇది మీకు అర్థమైన తర్వాత. అష్టోత్తర శతనామావళి అంటారు కదా. మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. మొత్తం నక్షత్రాలు 27. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇవన్నీ మీకు తెలుసు కదా. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. నక్షత్రానికి 4 పాదాలు. మీ అబ్బాయి ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు అని అడుగుతారు కదా. ఒక నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి 27 × 4 108. అష్టోత్తర శతనామాలు అవి. ఒక్కొక్క నక్షత్రానికి 4. మీకు అన్నీ తెలియాలి. గుడ్డిగా మీరు చేయకూడదు. అసలు ఎవరు గుడ్డిగా ఉండకూడదు. నాకు గుడ్డివాడు అంటే అసలు నచ్చదు. ఎందుకు గుడ్డితనం నీకు? అజ్ఞానం సత్యానికి రాదు. 108. ఈ 27 నక్షత్రాల్లో 4 పాదాలు ఉంటాయి అన్నాను కదా. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా పాదం. ఈ మేషరాశిలో 9 ఉంటాయి. ఏమేమిటి? అశ్వినిలో 4, భరణిలో 4, కృత్తికలో 1. మొత్తం 9 ఈ రాశిలోకి వస్తాయి. వాడు మేషరాశి వాళ్ళు అవుతారు. ఆ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే అశ్వినిలో కానీ, భరణిలో కానీ, కృత్తికలో 1వ పాదం కానీ వాళ్ళు ఈ 9. కృత్తికలో ఇంకో 3 ఉన్నాయి కదా. రోహిణిలో 4 ఉన్నాయి కదా. ఏమ్మా? కృత్తిక, రోహిణి, మృగశిర. మృగశిరలో ఇంకో 4. మృగశిర కాదురా, అశ్విని, భరణి, కృత్తిక. కృత్తిక ఇది రోహిణి, మృగశిర. ఆరుద్ర, పునర్వసు. అప్పుడు 4, 2, 6. ఇక్కడ 3 వస్తాయి. మీకు అర్థం అవుతున్నదా? ఏమ్మా? ఇక్కడ మళ్ళీ 9 వస్తాయి. అన్ని 9 రావాలి. అట్లా ఒక్కొక్క దాంట్లో 9 వస్తే 12 × 9 తెలిసిందా? ఈ 108 అష్టోత్తర శతనామాలు ఎందుకు చదువుతారంటే, మీరందరూ ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఒక రాశిలో పుట్టి ఉంటారు. అంతే కదా. ఇంకో లేనప్పుడు ఇప్పుడు 108 నామాలు చదివామంటే మీ అందరూ పూజ చేసినట్టే. అర్థమైందా? ఎవరు ఏ నక్షత్రం గలవాడైనా అది చెప్పకుండా ఆ పురోహితులు మీ నక్షత్రం చెప్పండి, మీ గోత్రం చెప్పండి అనవసరం. వాడు ఏ నక్షత్రానికి పూజ చేసినా మన 108 వస్తాయి. అందులో మనది తప్పకుండా ఉంటుంది. ఇంకా నేను చేయలేదే అని మీకు అక్కర్. అందుకు అష్టోత్తర శతనామాలు. అందరి దేవుళ్ళకి 108 నామాలు. అంటే అందరి దేవుళ్ళకి ఏం చెబుతున్నామంటే, నాయన మా 27 నక్షత్రాల వాళ్ళం, మా 4 పాదాల వాళ్ళం నీకు పూజ చేసేసాం. అర్థమైందా? అష్టోత్తర శతనామ పూజ చేసేందుకు 108 నామాలు ఎందుకు పెడతామో తెలిసిపోయింది. ఇంకా కళలు పెట్టాము. ఇది అయిపోయింది. ఇది మీకు అర్థమైంది కదా. ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మధ్యలో ఇట్లా కోణంలాగా ఉంటారు, ఇట్లానన్నా ఉంటారు, ఇట్లానన్నా ఉంటారు. 180 డిగ్రీలలో ఉంటారు రాహువు, కేతువు. వీళ్ళిద్దరూ ఒక మనిషే. తలకాయ తెగితే ఒకడికి అప్పటికే అమృతం తాగాడు కాబట్టి ఒకడికి కింద వచ్చింది, ఒకడికి పైన వచ్చింది. వీళ్ళిద్దరూ వక్రగతిలో నడుస్తుంటారు. అసలు ఇలా నడవాలి. వీళ్ళ గమనం ఇది. అప్పుడప్పుడు వీళ్ళు తిరుగుతారు.
వాడు ఒక్కొక్కడు ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు. భూమి అయితే తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు, సూర్యుడిని చుట్టి రావడానికి సంవత్సరం అని మనకు తెలుసు. వీళ్ళ సంఖ్య అలా ఉండదు. వీడు ఒకడు ఒక గదిలో 19 ఏళ్ళు ఉంటాడు, ఒకడు 20 ఏళ్ళు ఉంటాడు. వీళ్ళదంతా ఇది జ్యోతిష్ శాస్త్రం, మనకు సంబంధం లేదు. వీళ్ళు తిరుగుతారు అని చెప్పడం కోసమే నేను చెప్తున్నా. ఈ గ్రహాలన్నీ కూడా ఈ విశ్వాంతరాళంలో తిరుగుతూ ఉంటాయి, వాటికి అవే. ఆ తిరగడంలో ఇది కూడా తిరుగుతాం. వీడొక్కడు తిరగడు, సూర్యుడు కదలడు, అలాగే ఉంటాడు. వీడు తిరుగుతున్నాడు, ఈ భూమి తిరుగుతోంది కదా. ఈ భూమి తిరుగుతూ ఉంటే ఈ పక్కన ఉన్న ఉపగ్రహం, భూమికి ఉపగ్రహం, ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. భూమి తిరిగినట్టల్లా తిరుగుతుంది. అంటే ఇక్కడ భూమి అంటే ఇక్కడ కూడా ఒక చంద్రుడు ఉండాలి, ఇక్కడ ఒక చంద్రుడు ఉండాలి. అంటే ఇంతమంది చంద్రుడు కాదు, ఒక చంద్రుడే, ఒక భూమి కదా తిరిగింది. మనం ఇక్కడ బొమ్మలేసుకుంటున్నాం. ఒక భూమిలో సూర్యుడి కాంతి, అమ్మ ఇప్పుడు వినండి, సూర్యకాంతి ఇక్కడ చంద్రుడి మీద పడి కదా, భూమి మీద కదా వెన్నెలు వస్తుంది. భూమి మీద వదిలేసేయండి, భూమి తిరుగుతూనే ఉంది. చంద్రుడినే చూస్తున్నాం మనం. చంద్రుడి మీద ఒక్కొక్క కళ కాంతి పడుతూ వచ్చింది. క్రమంగా పూర్ణమయ్యేటప్పటికీ సూర్యకాంతి కంప్లీట్గా చంద్రుడి మీద పడింది. దీన్ని వృద్ధి అన్నాం. వృద్ధి అంటే పెరుగుతోంది. ఏదైతే పెరిగిందో అది తగ్గాలి. మిగిలిన 15 రోజులు ఒకటి కృష్ణపక్షం, ఒకటి శుక్లపక్షం. పూర్ణిమ వరకు పెరిగింది, పూర్ణిమ నుంచి తగ్గుతూ వచ్చింది. ఇది తగ్గి తగ్గి అమావాస్యకు వచ్చేటప్పటికి పూర్తిగా చీకటి. అంటే ఇప్పుడు చంద్రుడు లేడా? ఉన్నాడు. సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ సూర్యకళ చంద్రుడి మీద పడలే. పడకుండా 15 కళలు పడతాయి, 16వ కళ పడదు. ఎప్పుడైతే 16వ కళ ఉంది, అది చంద్రుడిలో ఉంది, అందుకని అది అమావాస్య. అంటే చంద్రుడిలో ఉన్న కళ భూమి మీదని సూర్యుడిలో ఉన్న కళ చంద్రుడి మీద పడి కళ పడలే, వెన్నెల రాలే. అమావాస్య నాడు పూర్తిగా చీకటి, కానీ ఈ అవుట్లైన్ అయితే ఉంటుంది. చూడు, అమావాస్య నాడు చంద్రుడి మీద వెన్నెల పడదు, కానీ ఉంటుంది. ఈ ఉన్నది మీరు అమావాస్య నాడు చూడలేకపోతే పాడ్యమి నాడు చూడండి. పాడ్యమి నాడు ఈ సున్నా కనిపిస్తుంది, ఒక్క గీత కనిపిస్తుంది. పాడ్యం అసలు మీకు కనపడదు. విధియ నాడే మనకు కనపడతాడు. విధియ నాడు కనపడని చంద్రుడు తదియ నాడు తనంతా తానే కనపడతాడు అని. అంటే విజయకి 2 రేఖలు వస్తాయి, చాలా తక్కువ టైం ఉంటుంది. తదియ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది, అందుకని మనం చూడగలుగుతాం. ఈ కళలు ఉన్నాయే, ఈ కళలు 15. ఈ 15 కళలు వృద్ధి క్షయాలు ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం కదా, 8వ యుక్తం చెప్పుకుని ఇవంతా ప్రకృతే కదా, ఇదంతా ప్రకృతే కదా, పంచభూతాలు కదా, అవునా కదా. ఈ పంచభూతాత్మకమైన ఈ వృద్ధి క్షయాలు ఉన్నటువంటి ఇవి కరుగుతూ పెరుగుతూ వస్తాయి. ఈ సూర్యుడి కళ దీని మీద పడి కాంతి లేదు, కళ ఉంది. ఆ కళ పేరు, అది పెరగదు తరగదు, దాని పేరు నిత్య. నిత్య షోడశికా రూప శ్రీకంఠ అర్ధ శరీరిణి. శ్రీకంఠుడు అంటే శివుడు అని, శివుడు కాదు ఇక్కడ పరబ్రహ్మే, పరమాత్మే కదా. అర్ధ శరీరిణి అన్నారు. శ్రీకంఠ అర్ధ శరీరిణి. అర్ధ శరీరం ఎవరు చెప్పండి? చిత్తుకు అర్ధ శరీరం సత్త కదా. సత్తే కదా ప్రకృతిలాగా విజృంభించింది. 5 విధాలైన ప్రకృతి అయింది సత్తే కదా కదా. కాబట్టి ఆ కళ ఆ సత్తులో ఉన్నది. శ్రీకంఠార్థ నిత్య షోడశికా రూప శ్రీకంఠ అర్థ శరీరం. అంటే ఆ చిత్కళ ఈ సత్తులోనే నిమగ్నమై ఉంది, దాంట్లో ఉంది.
అది ఎప్పుడూ కూడా పెరగదు, ఎప్పుడూ తగ్గదు. అది నిత్యమైనటువంటి కళ. ఆ కళ మనలో చిత్కళా రూపంలో, చిత్తు యొక్క కళ మనలో, దానికే జీవ అని పేరు పెట్టారు. జీవ అంటే ఏమిటి? ప్రాణం కలిగింది. మనం అందరం ప్రాణం కలిగిన వాళ్ళం. మనలో ఆ చిత్కళ ఉంది. ఆ చిత్కళ ఒకటే కాకుండా మనలో ఇంకా ఏమున్నాయంటే, ఇది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లా ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే మీరు ఇక్కడ మాకు ఒక్క నెలే కదండి చూపెట్టారు, సంవత్సరం అంటున్నారు అంటే ఇలా తిరగదు. మీకు అర్థం కావడానికి బొమ్మలు వేసాను. కానీ ఈ సూర్యుని చుట్టూ ఇక్కడ భూమి తిరగడానికి ఇక్కడే 1 నెల పెట్టుకుంటుంది, ఇక్కడ 1 నెల పెట్టుకుంటుంది, ఇక్కడ 1 నెల పెట్టుకుంటుంది. ఇట్లా ఈ సూర్యకాంతి ఈ భూమి మీద పడుతున్నటువంటి ఈ కాలము ఇదంతా, ఇది ఎండాకాలము, ఇది చలికాలం. అంటే ఇట్లాంటివి 12 సార్లు తిరుగుతుంది అన్నమాట భూమి. ఇది నెలే కదా, 12 నెలలు తిరిగితే కదా 1 సంవత్సరం కావాలి. మీకు ఇక్కడ సూర్యుడిని చుట్టూ వచ్చిందని చూపెట్టాం, కానీ ఇట్లా చుట్టి రాదు. అర్థం కాలేదా? ఇట్లా చుట్టి రావాలంటే 1 నెల పడుతుందమ్మా, అవునా? అట్లా మొత్తం సంవత్సర కాలం పడుతుంది అంటున్నాం మేము. సంవత్సరం పడుతుందంటే ఇట్లా 12 సార్లు తిరగాలి. 12 సార్లు తిరగాలంటే సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగితే నెలే అయింది కదా. ఇప్పుడు నెలలోనే మనకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్నీ రావాలి. ఇట్లా రావట్లేదు. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి, ఇట్లా తిరుగుతోందే కానీ ఈ మొత్తం ఇక్కడే తిరిగింది, మళ్ళీ ఈ మొత్తం ఇక్కడే తిరిగింది. అట్లా ఇవి 12 తిరుగుతాయి. అర్థమైందా ఏమ్మా? దీని తర్వాత చెప్పు. మీ గ్రహాలు కూడా అర్థమైనాయి కదా. పిచ్చి పిచ్చిగా ఆ గ్రహం మీ మీద శాపం పెట్టింది, మీకు రాహుకేతు పూజ చేయండి, మీరు సర్పదోషం ఉంది, మీకు ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడైనా గ్రహాలు ఈ రాహుకేతువులు ఇద్దరు ఇట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. అంటే సరిగ్గా 180, ఇది 360 డిగ్రీలు, 180 డిగ్రీలో ఉంటారు. పిచ్చి పిచ్చి మోసాలు పోయి మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాలి. ఇదంతా విరాట్, నువ్వు స్వరాట్. తర్వాత చెబుతాడు, అది చెప్తా. ఇంకా చాలా ఉంది, చెప్తున్నాను కదా. ఇది నేను దీనిలో పెట్టడానికి అర్థం వీలు కాలే, ఇది పడిపోతున్నది. అట్లా పెడితే వాళ్ళు కనపడాలి. ఈ అద్దం మీద ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా, అద్దంలో ప్రతిబింబాలు పడ్డాయి. ఇది బింబం, ఇది బింబం. దీని తాలూకు ప్రతిబింబం పడింది అద్దంలో. చూడండి బొమ్మ. మనందరి శరీరంలో, మన కుండలో, ఒక్కొక్క కుండలో ఒక బుద్ధి అనే ఒక దర్పణం ఉంది. ఈ బుద్ధి దర్పణానికి వెనక ఇక్కడ పాదరసం అంటుకొని ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాదు, ఇది అంటుకోబట్టి ఈ బొమ్మలు కదా ప్రతిబింబాలుగా పడి దాటిపోలేక వెనక్కొచ్చేసి దీని దగ్గరికే కిరణాలు వచ్చినాయి. దాని తాలూకు ప్రతిబింబం మాత్రం అద్దంలో పడింది. ఇంతవరకు అర్థమైంది. అంటే ప్రతిబింబంలో పడింది అంటే మనకి మన లోపల ఉన్న బుద్ధి దర్పణంలో, నిన్న ప్లేట్ చూపించాను కదా, ప్లేట్ మీకు మీ లోపల మీ అద్దంలో పడింది అని దర్పణ దృశ్యమని. ఎవరికి వాడికి వాడి భార్యా బిడ్డలు, వాడి ఆస్తిపాస్తులు, వాడి వ్యవహారాలు అవి మాత్రమే దీనిలో పడతాయి. కారణం ఏంటంటే కుండలో ఉన్న బుద్ధి దర్పణం చాలా చిన్నది. దాని మీద కుండ అడ్డం ఉండడం కారణంగా దాని తాలూకు విషయాలు మాత్రమే దీని మీద పడతాయి. ఇంతవరకు నేను అందరికీ అయింది కదా. ఇవి పడడానికి కారణం నా అద్దం. అర్థం లేకపోతే నా ఆస్తి పాస్తులు నాకు కనపడవు. నీకు ఎంత ఆస్తి ఉంది అని నేను, నీ బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయని అడిగాను అనుకో,
అందరికీ ఎవరికి చెప్పండి కానీ నాకు చెప్పచ్చు, ఏం కాదు, భయం లేదు, నేను సిబిఐ కాదు కదా. వెంటనే మీరు మీ దర్పణంలో చూస్తారు, చూసి నాకు 5 లక్షలు ఉంది, నాకు 10 లక్షలు ఉంది అని చెప్తారు. వద్దులే, అంతకంటే ఇంకా చిన్నది మీకు చెప్తాను. నీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు. వెంటనే మీరేం చేస్తారు అంటే, ఇప్పుడైతే ఒకళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి చెప్తారు, నీ దర్పణంలో చూసుకుని నాకు 10 మంది పిల్లలు అని చెప్తున్నావు. అంటే ఇది కుండ మాట్లాడుతున్నది. కుండ తనలో ఉన్నటువంటి దానికి పరిమితం ఉంది కాబట్టి తన విషయాలు మాత్రమే దానికి తెలుసు. వేరే విషయాలు తెలుసుకునే శక్తి ఈ అర్థానికి లేదు. ఎందుకని లేదు అంటే ఇది పరిమితమైంది. ఈ అర్థం పరిమితమైంది, దీని ఫ్రేమ్తో ఇది పరిమితమైంది. దీని శరీరంతో ఇది అవతలి దాన్ని తెలుసుకోవడానికి వీలు కాలే. ఈ కుండ ఎప్పుడైతే అడ్డం ఉందో దాని లోపల ఉన్నటువంటి విషయాలు మాత్రమే దానికి తెలుస్తున్నాయి. అమ్మవారిని నేను జ్ఞానదర్పణం అన్న. ఇటువంటి కుండలు చాలా ఉన్నాయి ఒక చెరువులో. ఏమ్మా, ఒక చెరువులో చాలా కుండలు ఉన్నాయి. ఒక్కొక్క కుండలో ఇట్లా కొన్ని కొన్ని ప్రతిబింబాలు పడ్డాయి కదా. ఇటు పెట్టేవాడు అర్థానికి అతుక్కోదు. ఈ అర్థం ఎట్లుందంటే నేను ముట్టుకుంటే నన్ను పూసేసినట్టు అది ఇప్పుడు చూపిస్తాను. దాని పని కూడా ఉంది. ఇది ఒక కుండ అంటే ఒక శరీరం. అట్లా ఓ 10 శరీరాలు మీరు ఊహించుకోండి. ఇక్కడ పెట్టడానికి వీలు కాలేదు. ఇట్లాంటివి 10 శరీరాలు, ఇందులో పడ్డ ప్రతిబింబాలు మాత్రమే. ఈ బింబాలు అనుకోవాకండి. ఇది జ్ఞానదర్పణం. ఇది ఇక్కడ పైన పెట్టా, అది కోసుకుంటుంది. దీన్ని ఇక్కడ పెట్టా. ఇప్పుడు దీని తాలూకు ప్రతిబింబం దీంట్లో పడుతుందా పడదా? ఇక్కడున్న ఇంకో కుండది కూడా పడుతుందా పడదా? ఇక్కడున్న ఇంకో కుండది కూడా పడుతుందా పడదా? అంటే ఇది పెద్ద అర్థం. ఆ చెరువులో పైన ఈ అర్థం పెట్టాననుకో, చెరువులో అన్ని కుండలు ఉన్నాయి. ప్రతి కుండలో కొన్ని రకాల వాసనలు దానికి తగ్గటువంటి వాడికి సంబంధించినవే నీకు సంబంధించినవే నీకు తెలుస్తాయి, వాడికి సంబంధించినవే వాడికి తెలుస్తాయి, వాడికి సంబంధించిందే వాడికి తెలుస్తుంది. కానీ ఈ జ్ఞానదర్పణానికి అన్నీ తెలుస్తాయి. ఎందుకు అంటే దీనికి పరిధి లేదు, పరిమితం లేదు. ఇది మొత్తం వ్యాపించి ఉంది. ఇంతవరకు అర్థమైందా? ఏమ్మా, జ్ఞానదర్పణం కూడా అర్థమైంది. ఇప్పుడు జ్ఞానదర్పణాన్ని మనకు అప్లై చేస్తాం. దీంట్లో పెట్టి మళ్ళీ అడుగుతా వాళ్ళు ఉన్న తింటారా ఈ కాసు. ఇదంతా ఆకాశం ఉందా? ఎవరికి అభ్యంతరం లేదు కదా ఆకాశం ఉందని ఒప్పుకోవడానికి. ఆకాశం అంటే ఖాళీ. ఈ ఖాళీలో ఇంతమంది మనుషులు కూర్చున్నామా? ప్రతి మనిషికి వాడి లోపల ఒక ఆలోచన, ఒక వాడి తాలూకు భార్యాబిడ్డలు, వాడి కుటుంబం, వాడి ఆస్తి, వాడి ఆలోచనలు ఎన్ని ఉన్నాయో ప్రతి వాడికి ఒక్కొక్కటి ఉన్నదా? వాడి అర్థంలో అవన్నీ ప్రతిబింబిస్తున్నాయా? ఈ ఆకాశం ఇక్కడే కాకుండా మీ లోపల కూడా ఉంది. ఆకాశము మీ లోపల కూడా ఉంది. ఎట్లా వచ్చింది అంటే గోదావరి నీళ్లు కుండలోకి ఎలా వచ్చాయో, గోదావరి నీళ్లు కుండలోకి వచ్చినాయా రాలేదా? ఈ ఆకాశం కూడా మీ లోపలికి కూడా వచ్చింది. మీ లోపల ఆకాశం మీకు కనిపించటం లేదు, నాకు కనిపిస్తోంది, డాక్టర్కి కనిపిస్తుంది. మీ లోపల ఆకాశం మీకు కూడా తెలిసేటట్టుగా చెప్తాం మీరు అర్థం చేసుకుంటే. గుండెలో రక్తం ప్రవహిస్తోంది అంటున్నారు కదా. అంటే గుండెలో రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఉండాలి కదా, మన కొడాయి గొట్టాలలాగా. ఒక్కొక్కడికి ఎవరికైనా బ్లడ్ క్లాట్ అయింది అంటారు. విన్నారా ఆ మాట? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, హార్ట్లో బ్లడ్ క్లాట్ అయింది అంటారు. క్లాట్ అయింది అంటే ఏమై ఉంటుంది? ప్రవహించే రక్తము
గడ్డగట్టింది. గడ్డగట్టి ఏమైంది అంటే ఒక తూములో ఒక కాలువలో ప్రవహించాలంటే మనం ఒక 1/2 ఇంచు పైప్ లైను 1/2 ఇంచ్ వాటర్ మనకు కావాలంటే 1 ఇంచ్ పైప్ లైన్ వేసుకోవాలి. అంటే ఆ ఖాళీ ఉంటేనే ఆ నీళ్ళు అందులో ప్రవహిస్తాయి. నేను 1/2 ఇంచ్ పైపే వేసానండి అంటే నీకు 1/4 ఇంచే నీళ్ళు వస్తాయి. అట్లా మన లోపల ఈ రక్త ప్రసరణ జరగాలంటే ఖాళీ ఉండాలి. అప్పుడప్పుడు రక్తంలో కొన్ని మార్పులు వచ్చి కొంత కలుషితమయ్యి ఆ రక్తం అక్కడ గడ్డగడుతుంది అంటే ఆ కాలువకి అడ్డంగా ఆ రక్తపు గడ్డ నిలబడిపోతుంది. అప్పుడు రక్తం ఎప్పుడైతే ప్రవహించదో అప్పుడు మనం చచ్చిపోతాం. వెంటనే డాక్టర్ అదేదో యాంజియోప్లాస్టీ ఏదో చేస్తాడు. దాన్ని ఆ క్లాట్ని తీసేసి రక్తం మళ్ళీ ప్రసరించేట్టుగా చేసి, లేకపోతే అక్కడ ఆ గొట్టం పోతే మన తొడలోంచో ఎక్కడి నుంచో ఇంత గొట్టం బీగి అక్కడ పెట్టి వాడి అవస్థ వాడు పడతాడు. లోపల ఖాళీ ఉండకపోతే ఈ ఖాళీ అంతా ఈ ఆకాశందే మన లోపలికి వచ్చి కూర్చుంది. అంటే బయట ఖాళీ ఉంది, లోపల ఖాళీ ఉంది. అంతవరకు ఒప్పుకున్నారు కదా. లోపల ఖాళీ లేకపోతే ఒకదానికొకటి అతుక్కొని ఉండవు. మన అవయవాలన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. ఆ విడివిడిగా ఉన్న వాటి ఖాళీలోనే ఉంటాయి. వాటి చోటు నుంచి అవి భూమి తిరిగినట్టుగా గిరగిరా తిరగవు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళందరికీ రక్తం సప్లై అవుతూ ఉంటుంది బాడీలో ఉన్న అన్ని అవయవాలకి. మనకు ఖాళీ ఉంది, మనం ఖాళీలో కూర్చున్నాం. మన లోపల ఖాళీ ఉంది, మన వెలుపల ఖాళీ ఉంది. ఈ ఖాళీ తాలూకు మన ఆలోచనలన్నీ ఉన్నాయి మన బుద్ధి దర్పణంలో. ఈ బయటి ఆకాశంలో గనక నేను ఒక అద్దం పెడితే, బయటి ఆకాశంలో, అందుకే చెప్పారు వెంకటేశ్వరుడు ఈ టెర్రస్ అంతా ఒక పెద్ద అద్దం చేయించి ఇక్కడ పెట్టాడు అనుకోండి అని. ఈ దీనికి అంటించేశాడు ఒక అద్దాన్ని. అదేదో ఆ షీట్ అతికిచ్చినట్టు ఇక్కడ ఒక అద్దం అతికించాడు అనుకుంటారు కాసేపు. ఈ అద్దంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరి తలకాయలు పడతాయా? ఆ అద్దం ఎలాంటిదంటే మీ లోపల వాసనలన్నీ కూడా అందులో చూపిస్తుంది. ఎవడెవడికి ఏదేది ఉన్నాయో మీ బుద్ధి దర్పణం ఉంది కదా, మీ బుద్ధి దర్పణంలో ఇవన్నీ పడ్డాయి కదా, ఇవన్నీ ప్రతిబింబాలు కదా. ఈ ప్రతిబింబాలు మళ్ళీ ఈ అర్థంలో ప్రతిబింబిస్తాయి, అందరివి కలిసి ప్రతిబింబించిన. అర్థమైందా ఏమ్మా? అది జ్ఞాన దర్పణం. ఈ ఆకాశానికి జ్ఞానం లేదు కాబట్టి అది ప్రకాశించదు. ఇదే చిదాకాశం అయితే ప్రకాశిస్తుంది. ఆ చిదాకాశంలో మన అందరి వాసనలు ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతిబింబించిన వాసనలని విరాట్ అంటాడు. విరాట్ అంటే దానికి జ్ఞానం లేదు. ఆ దర్పణంలో ఇది అద్దంలో పడ్డ బొమ్మే, అది అద్దంలో పడ్డ బొమ్మే. ఈ అద్దంలో పడ్డ బొమ్మకు తెలుసు. ఏం తెలుసు? ఇవి నా వాసనలు, ఇవి నా ఆస్తిపాస్తులు కదా, ఇవి వీళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇవి నా సంగతులు అన్నీ నావి నాకు తెలుస్తాయి. ఆ అద్దంలో పడ్డాయి. అవి ప్రతిబింబాలే. ఇవి అందరి ప్రతిబింబాలు ఈ అద్దంలో పడ్డవి. ఈ అద్దంలో పడ్డవి ఎవరికి వాళ్ళకి ప్రతిబింబం. ఎవరి వాళ్ళ ప్రతిబింబాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. ఆ మొత్తం పడ్డ ప్రతిబింబాన్ని అది గుర్తించలేదు. కారణం ఏమిటి? వీరి దగ్గర చిత్కళ ఉంది, అక్కడ చిత్కళ లేదు. అర్థమైందా? ఇంకా అర్థం కాదు. మళ్ళీ ఒక చెరువులో అన్ని కుండలు ఉన్నాయి. కుండలన్నింటిలో ఒక అద్దం ఉంది. కుండల్లోనూ నీళ్లున్నాయి, గోదావరి జలమే. కుండ బయట గోదావరి జలమే ఉంది.
కుండలో నీళ్ళల్లో అద్దం ఉన్న కారణంగా కుండలో వాసనలన్నీ ప్రతిబింబించినాయి. కుండ తాలూకు వాసనలన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడ? కుండలో. ఆ కుండ నా శరీరం కాబట్టి, నా లోపలే ఒక అద్దం ఉంది కాబట్టి నా వాసనలని నేను చూడగలుగుతున్నా. నా వాసనలు నేనే చూస్తున్నా. ఎందుకు? నాలో ఏముంది? చిత్కళ ఉంది. ఒక కళ నా లోపల ఉంది. ఆ కళ ఎట్లా వచ్చిందని మొన్న చెప్పాను మీకు, మర్చిపోయినారు. ఆ కళ ఎట్లా వచ్చింది? పరమాత్మ దగ్గర ఒక పెద్ద సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక, ఒక్కొక్కడే కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు? సూర్యుడు. ఎవరిలో? ఆ కుండల్లో. ఆ కుండల్లో ఉన్న నీళ్ళల్లో సూర్య ప్రతిబింబం పడి ఒక్కొక్క ప్రతిబింబం ఒక్కొక్క కుండని వెలిగిస్తోంది. ఆ కుండలో ఉన్నటువంటి వస్తువులను కనిపించేటట్టుగా చేస్తోంది. ఎవరు? ఆ ప్రతిబింబం. ఆ ప్రతిబింబానికే జీవుడు అని పేరు పెట్టాం. జీవుడు అన్నవాడు పరమాత్మ కాదు, పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోలిక. ఆ కుండలో పడ్డటువంటి ఆ ప్రతిబింబం, కుండలో 2 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయని చెప్పాను. ఒకటి మనస్సు అహంకారము ఒక సెట్టు, బుద్ధి చిత్తము ఒక సెట్టు. దీన్ని శుద్ధ మాయ అని, దీన్ని మలిన మాయ అని అంటారు. మలిన మాయ అంటే మనస్సు అహంకారము ఈ 2 కలిసి మలినమైన మాయ. దాంట్లో కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. శుద్ధమైన మాయలో కూడా బుద్ధి దర్పణంలో సూర్యుడు ప్రకాశిస్తాడు. నిజంగా సూర్యుడు కాదు, సూర్య ప్రతిబింబం. ఎప్పుడైతే సూర్య ప్రతిబింబం ఆ నీళ్ళల్లో పడిందో ఆ నీళ్ళల్లో ఉన్న కల్మషాలని మురికిని అంతా అది కనిపించేటట్టుగా మనకి చేస్తుంది కదా. అప్పుడు శుద్ధమాయ యందు ప్రతిబింబించినటువంటి పరమాత్మ చైతన్య ప్రతిబింబానికి ఈశ్వరుని, మలినమాయ యందు ప్రతిబింబించిన పరమాత్మ చైతన్యాన్ని ప్రతిబింబానికి జీవుడు అని పేరు పెట్టుకున్నాం. అది మొన్నెప్పటి క్లాసులోనో చెప్పుకున్నాం మనం. అప్పుడు జీవేశ్వరుడు ఇద్దరు మన లోపల మన దర్పణంలో పడుతున్నారు. ఆ పడ్డవాళ్ళని తెలుసుకోవడానికి మన దగ్గరే ఒక చైతన్య కళ ఉంది. ఆ చైతన్య కళ వల్ల మనకు అవన్నీ తెలుస్తున్నాయి. ఈ చైతన్య కళ ఎప్పుడైతే పోతుందో మనం చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకుని, నేను నీ కూతుర్ని అని ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటాడు ఆ తల్లి శవం దగ్గర. ఆమె గుర్తించలేదు, వీడు నా కొడుకే నాయన, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అనలేదు. ఎందుకు అనలేదు అంటే ఆ చిత్కళ లేదు ఆమెలో. ఆ జీవకళ ఏదైతే ఉందో అది లేదు. అది లేకపోబట్టి ఆమె దర్పణంలో ఈ బొమ్మ పడ్డప్పటికీ ఆ బొమ్మని తాను గుర్తించటల్ల. మనం ఎలాగైతే గుర్తిస్తున్నామో అట్లా ఆమె గుర్తించలేకపోతోంది. అందువల్ల ఇది నా కొడుకు, ఇది నా కూతురు అని శవానికి తెలియటల్ల. మనకి తెలుస్తోంది కదా. ఇంటికి వెళ్ళంగానే నీ కొడుకు పారాడుతూ ఎదురుగా వచ్చాడనుకో, మనవడు వచ్చాడనుకో, గబుక్కున వాడిని ఎత్తుకుని వీడు మా మనవడు ఎందుకంటున్నావు, పక్కింటి పిల్లవాడిని ఎందుకు అట్లా మా మనవడు అనలే. నీ అద్దంలో వీడే పడ్డాడు, అందుకని వీడిని మాత్రమే నువ్వు గుర్తించగలవు. అర్థమైందా? మనందరి అద్దాల్లో ఏ ఆలోచనలు ఉన్నాయో మొత్తం ఈ విశ్వ దర్పణంలో పడ్డాయి అనుకోండి. కాసేపు ఈ చెరువు మీద ఒక అద్దం పెట్టానరా, చెరువులో కుండలన్నీ దీంట్లో పడ్డాయి. అంటే ప్రతి కుండలో ఉన్నటువంటివన్నీ ప్రతిబింబాలు ఈ అద్దంలో పడ్డాయి.
ఈ అర్థం కర్మతో బంధం లేదు దీనికి. ఇది జ్ఞాన దర్పణం. మన దగ్గర ఉన్నది బుద్ధి దర్పణం, ఇది జ్ఞాన దర్పణం. బుద్ధి దర్పణం సంకుచితం, జ్ఞాన దర్పణం విస్తృతం, పెద్దది. బుద్ధి దర్పణం ఈ కుండకు మాత్రమే సంబంధించింది, జ్ఞాన దర్పణం అన్ని కుండలకు సంబంధించింది. ఇప్పుడు జ్ఞాన దర్పణం అర్థమైందా? ఈ జ్ఞాన దర్పణంలో ఏ ఏ కుండల రూపాలైతే వాళ్ళ ఆలోచనలైతే పడ్డాయో, బొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నిటి పేరు జీవులు. స్వరాట్, వీడి పేరు స్వరాట్. కొత్త పదం వచ్చింది ఇప్పుడు. స్వరాట్ అంటే ఏంటది? స్వరాట్ అంటే వాడికి వాడు ప్రకాశించేవాడు. రాట్ అంటే ప్రకాశం, అధిపతి, వాడికి వాడే అధిపతి. రాట్ నుంచే శబ్దం రాజు అని వచ్చింది. స్వరాట్ తనకు తానే ప్రకాశించేవాడు అంటే నేనున్నాను అని నాకు తెలుసు. ఓ చీకట్లో నేను కూర్చొని ఉన్నా, మీరు ఎవరో అమ్మ అని పిలిచారు అని పలుకుతారు కదా. అంటే నేను ఉన్నానా లేదా? పక్కన ఇంకెవరో సుధ ఉంది, అమ్మ సుధ ఉందే అక్కడ అంటే ఉండు, సుధ ఉందో లేదో నేను లైట్ వేసుకొని చూసి సుధ ఉంది అని చెప్పాలి, లేకపోతే ఇక్కడ సుధ లేదు అని చెప్పాలి కదా. నేను చీకట్లో కూర్చున్నాను, కానీ నేనున్నానా లేదా అని చెప్పడానికి నాకు లైట్ అక్కర్లేదు. నాకు నేనే సెల్ఫ్ ఎవిడెన్స్, నాకు నేనే ఎవిడెంట్, నాకు నేనే సాక్షిని. నేనున్నానని చెప్పడానికి ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. కనీసం నా ఇంద్రియాల సహాయం కూడా నాకు అక్కర్లేదు. నా కళ్ళతో నేను చూసి నేనున్నానని చెప్పక్కర్లేదు, నా చేతులతో దడివి చూసుకుని నేనున్నానని చెప్పక్కర్లేదు కదా. నేనున్నానా లేదా అనుకోవడానికి నాకు నేనే సాక్షి. ఆ ఉన్నాను అని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు స్వరాట్. అర్థమైందా? నేనున్నాను అని మాట్లాడేవాడు స్వరాట్. అంటే స్వ అంటే తనకు తానే ఉన్నాను అని చెప్పగలిగిన వాడు. ఎవడైతే చెప్పలేడో వాడు శవం, చెప్పగలడో వాడు శివం. నేనున్నాను అని చెప్పేవాడు శివం. నేను లేను చెప్పలేడు. ఆ ఉన్నాను అని ఏ బలంతో అయితే చెప్తున్నావో ఆ బలం పేరు చిత్కళ. ఇప్పుడు అర్థమైందా? అది మీరు అందరిలో ఉందా? అది ఏమనుకున్నాం? అది బింబమా? స్వరాలు బింబమా? ప్రతిబింబం. అది బింబమైతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు అందరికీ నేనున్నాను అని తెలుసు అంటే ఉనికి అనుభవం మీకుంది. నేనున్నాను అన్న ఉనికి అనుభవం మీకుంది, కానీ నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు. అనుభవం మీకు తెలుస్తోంది, ఆ ఉన్నవాడెవడో మీకు తెలియటం లేదు అన్నాను కదా. ఆ ఉన్నవాడెవడో ఒకడు ఉన్నాడని మీకు అనుభవం తెలుస్తోంది. వాడి అనుభవాలు వాడే చెప్తున్నాడు, నీకు మైసూరు పాకు రుచిగా ఉంది, ఆ రోజు మైసూరు పాకు లాగా ఈ రోజు మైసూరు పాకు లేదు అని చెప్తున్నాడంటే వాడి అనుభవం మీకు తెలుస్తోంది, కానీ వాడెవడో మీకు తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు అంటే వాడు ప్రతిబింబం. వాడు బింబం అయితే మనకు తెలుస్తాడు. ఇప్పుడు వాడిని బింబం చెయ్యాలి మనం. అవునా? ఇంతవరకు అందరికి అర్థమైందా? జ్ఞానదర్పణం కూడా వచ్చిందా? అంటే నిన్నటి పాఠం మాకు తెలిసింది అంటున్నారు, మీకు ఇంతమందికి తెలియలేదు. అందుకే గురువుగారు నాకు చాలామందికి నిన్నటి పాఠం అర్థం కాలేదమ్మా మళ్ళీ చెప్పుకున్నారు. ఓ అవునా? అందుకు చాలామందిని అడిగాను నేను, అమ్మ నిన్న పాఠం ఎట్లా ఉందా, అర్థమైందా? బాగా అర్థమైంది. ఏంటి బాగా అర్థమైంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలండి. మీకు తెలియకపోతే అడగండి, ఏం తప్పులేదు.
నాకు తెలిసింది అనుకుంటే ఇంకా తెలియదమ్మా. అరే నాకు ఇది తెలియలేదే అనుకుంటే ఆ తెలిసేదేదో చెప్పినప్పుడు మళ్ళీ మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఆ బొమ్మను లేదే నాకు తెలియలేదే మళ్ళీ అట్లా వస్తుంది. నాకు ఇంతకంటే చెప్పడానికి ఇంకేం లేవమ్మా. నాకు చేతనైనా ఇవి తయారు చేసుకొని ఎట్లా కొట్లా మీకు అర్థమయ్యేట్టు చూద్దామని చూస్తున్నా. ఇది చిక్కడ. ఇది డైరెక్ట్ కాంతి ఉన్న బల్బు చూపిస్తున్నాం కానీ నిజంగా ఇలాంటి కాంతి బల్బు కాదు. అది ప్రతిబింబం. ఎప్పుడు మీరు దీన్ని మీరు సూర్య ప్రతిబింబంగా అనుకోండి. మలినమాయలో పడ్డ ప్రతిబింబం సూర్యబింబం, కాలువలో పడ్డ సూర్యబింబం అనుకోండి. చెరువులో పడ్డ సూర్యబింబం, చెరువులో సూర్యబింబం ఉన్నట్టుగా పడుతుంది. మురుక్కాలో నీళ్ళల్లో సూర్యబింబం పడుతుంది కానీ దాని తాలూకు మురికి కూడా కనపడుతూ ఉంటుంది కదా. మలినమాయలో పడ్డటువంటి వాడి ప్రతిబింబం శుద్ధమాయలో పడ్డ. ఈ శుద్ధమాయ మలినమాయ మళ్ళీ ఎట్లా ఉంటాయండి అని మీకు మళ్ళీ క్వశ్చన్ వస్తే మీకు అది కూడా జవాబు చెప్తా. కొంచెం సేపు దీనికి మళ్ళీ ఇది మళ్ళీ వేడి కాసేపు ఉండండి, ఆపున్నా మళ్ళీ చెబుతాను. ఇది నిజంగా బల్బు కాదు. అవి ఎట్లా ఉంటాయి అంటే స్వరాట్ ఎట్లా ఉంటుందా మీకు చెప్తున్నారు. స్వరాట్ అంటే తనకు తాను ప్రకాశిస్తూ ఉంటాడు. మీకు ఏదైనా ఒక చెడ్డ పని చేద్దాము అని అనుకున్నాం కాసేపు, మీకు అనిపించదులే కానీ పరీక్షలో కాపీ కొట్టడం కూడా చెడ్డ పని. అది మీకు మా స్టూడెంట్స్కి అందరికీ నేను ఇదే చెప్తాను, మీరు కూడా అదే చెప్తున్నా. ఇంకో చెడ్డ పని ఎందుకు? ఒక చెడ్డ పని చేద్దాము అని అనిపించింది అనుకుందాం కాసేపు. క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు కానీ ఆ పక్కవాడి పేపర్ ఒకసారి చూస్తే ఒక 2 పదాలు చూసినా ఆ ఆన్సర్ నాకు అనుకున్నది కరెక్టేనని అనుకుంటుంది అని ఆ పక్కవాడి పేపర్ అట్లా చూద్దాము అని నా మనస్సు చెప్పింది. మనసు చెప్తుంది అట్లాంటి పనులు. వెంటనే దాని దగ్గర ఉన్న బుద్ధి అంటుంది, నువ్వు కొంచెం సేపు చూసినా ఆ క్షణంలోనే ఆ ఇన్విజిలేటర్ ఇటువైపు చూస్తాడు. నువ్వు పక్క పేపర్లో కాపీ కొట్టావని వాడు నిన్ను రీబార్ చేస్తాడు, పంపించేస్తాడు. నువ్వు అలా చూడకు అని ఇంకొకటి చెప్తుంది. మీ లోపలే చెబుతోంది వినండి. ఆ లంచం పుచ్చుకునే వాడికైనా సరే ఇవాళ ఈ లంచం తీసుకొని వీడి పని పూర్తి చెయ్యి అని మనసు చెప్పింది. నీకు చాలా డబ్బు అవసరం ఉంది, రేపు మీ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ కొని పెట్టాలి, ఒక 5 లక్షలు కావాలి, ఇవాళ వాడు ఏదో ఒక సంతకం బారేస్తే 5 లక్షలు ఇస్తానంటున్నాడు, తీసేసుకో. మా అమ్మాయి అడిగిందండి, మా అమ్మాయికి డైమండ్ నెక్లెస్ కావాలని అడిగింది, ఆమె కోరిక తీర్చడం కోసం నేను లంచం తీసుకుంటున్నాను, ఇస్తాను, ఏం తప్పు ఉంది అంటాడు వాడు పైగా కదా. అది తీసుకుందాం అనుకుంటుంది, ఆ మనస్సు చెప్తుంది. వెంటనే పక్కన బుద్ధి ఉంది కదా, అది శుద్ధమాయలో ప్రతిబింబించింది. నీలోనే ఉంది, ఈశ్వరుడు నీలో ఉన్నాడు. వాడు అంటాడు, ఎందుకురా అనవసరంగా ఆ లంచం తీసుకుంటావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం వస్తున్నది, ఇది నష్టం, ఇది తప్పు కదా, ఇలాంటి చేయవాకు, ఇది వద్దు. ఆ ఇన్విజిలేటర్ చూస్తాడు, నేను డీబార్ చేస్తాడు అని కూడా నా దగ్గర చెప్పింది. ఎవరో మా ఇంట్లో మా అమ్మ చెప్పడానికి. వెంటనే ఈ మనస్సు అంటుంది, ఏం చూడండి, ఏం పర్వాలేదు, వాడు అటు వైపు తిరుగున్నాడు, నీకెందుకు తెలియదు, ఈ లంచం పుచ్చుకునేవాడికి నీకేం పర్వాలేదులే, అటు ఇటు ఎవరున్నాడు అటు ఇటు చూడు. చెడ్డ పని చేసేవాడు ఎప్పుడు చూడండి మీరు 4 వైపులా చూస్తాడు, ఇంకెవడన్నా చూస్తున్నాడేమో అని. ఒరే వాడి లోపలే దేవుడున్నాడు, వాడు చూస్తున్నాడు అని వీడి బుద్ధే లేదు. వీడి లోపల ఇంకోటి ఉన్నాడు కదా, వాడే చూస్తుంటాడు కదా, ఆ ఆలోచన లేదు. అటు ఇటు ఇటు అటు చూస్తాడు, ఎవ్వరు చూడకుండా నుంచి కింద నుంచి. ఇక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు, వాడికి తెలియలే, చూడమంటాడు. ఇప్పుడు నీలో ఉన్న స్వరాట్ మలినమాయలో ఉండి ఏకపాత్రాభినయం లాగా ఒకసారి మనం
నాటకాల్లో ఏకపాత్రాభినయం అని చేస్తాడు. వాడే రాజు, వాడే మంత్రి, వాడే అన్నీ వాడే. జీ మహారాజ్ అంటాడు ఒక చోట, ఒరే ఎక్కడున్నావురా అని వీడు అరుస్తాడు. మరి వాడే మళ్ళీ ఇటువైపు నుంచుని ఆ మాట మాట్లాడతాడు. అట్లా మలిన మాయలో నుంచుని ప్రాపంచికమైన విషయ వాసనలన్నీ అనుభవించమని చెప్తాడు స్వరాటుగాడు. శుద్ధమాయలో నిలబడి అది తప్పు, దాన్ని అలా చెయ్యవాకు, అటువంటి పద్ధతులు వద్దు. మీ దగ్గరే ఇద్దరు మాట్లాడతారు. ఆ అత్త ఒకటి ఇంట్లో ఎందుకు ఉండాలి, దాన్ని వెళ్ళగొట్టు అంటుంది ఒకటి. అయ్యయ్యో పాపం ఆవిడ కూడా ఒకప్పుడు కొడుకుని కన్నది కదా, వాడికి అన్నం అంటే వాడిని పెంచింది కదా, వాడికి అన్నం పెట్టాలి కదా, అటువంటి పనులు ఎందుకు చేస్తామని ఇంకోటి అంటుంది. వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు. ఆ దైవీ సంపద, ఈ ఆసురీ సంపద, వీళ్ళిద్దరు కొట్లాడుకుని చివరికి ఎవరు గెలుస్తారో అని ఈ బాడీ వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఇది గెలిచిందనుకో ఇది దీని వైపే ప్రయాణం చేస్తుంది. మీకు సాధన క్లాసులో చెప్పాను, బజ్జీల బండి దగ్గరికి పోయే గుర్తుందా? ఇది గెలిచిందనుకో ఈ మంచి కార్యాలు చేయడానికి. ఈ శరీరం ఎప్పుడూ కూడా జడం. ఇది ఎటువైపు పడితే అటువైపు పార్టీలు మార్చే రాజకీయ నాయకులు లాంటిది. అవకాశవాదం. దీనికి అవకాశం ఎటుంటే సైలెంట్గా కూర్చుంటుంది. ఏదైనా తర్వాత కష్టం వచ్చింది అనుకోండి, అది రాగానే బుద్ధి వెంటనే బుద్ధిలో ఉన్న స్వరాట్ అంటాడు, గొప్పదేగా నేను చెప్తే వినలేదు, అనవసరంగా లంచం పుచ్చుకున్నావు, ఇవాళ జైలుకి వెళ్ళిపోతున్నావు, చూడు ఆ రోజు నేను చెప్పా కదా ఎవరికొకరు చూస్తాడరా గొప్పదేగా అని. ఎవరు చూడాలి అని నన్ను ఎదిరించావు, ఇవాళ అనుభవిస్తున్నావు. బాగైతే అట్లా అనుకుంటు అంటే చెడిపోతే. ఒకవేళ బాగా అయిందనుకో అప్పుడు కూడా నువ్వు చెప్పావు కదా అప్పుడు ఏం చెయ్యొద్దని, నేను చెయ్యబట్టి కదా ఇవాళ ఇంత మేడలు కట్టుకోగలిగాను అని మళ్ళీ ఇది కూడా ఉంటుంది. ఈ ఇద్దరు ఏకమాత్రామనేమే, ఒకటే ఒక స్వరాటే ఉంటాడు మన దగ్గర. వాడు ఇటువైపు చేరితే ఈ వీటితో ఈ ముఠాతో చేరితే ఈ పని చేస్తాడు, ఆ ముఠాతో చేరితే ఆ పని చేస్తాడు. వాడిని గమనిస్తూ ఉండండి, మీకు టైం చాలదు. వాడిని నిద్రపుచ్చి మీరు మీ పనులు మీరు చేసుకుంటారు. ఆలోచించండి. వాడి పేరు స్వరాట్. స్వరాట్ అంటే తనకు తాను ప్రకాశించేవాడు. విరాట్ అంటే తనకు తాను ప్రకాశించడు. అర్థమైందా? ఈ విరాట్ ఎవరు? చాలా మంది స్వరాటుల జ్ఞానదర్పణంలో పడ్డ ప్రతిబింబాలు. స్వరాట్ ఇండివిజువల్. వీడు ఇండివిజువల్, వాడు 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 అందరి సమిష్టి. వీడు వ్యష్టి, వాడు సమిష్టి. విరాట్ పురుషుడు అని మన ఇళ్లలో విశ్వరూపం చూపించాడు కృష్ణ పరమాత్మ అని. వాడికి ఇన్ని తలకాయలేసి ఇన్ని చేతులేసి కదా పెడతారు, చూసారా? అది కాదు విరాట్ రూపం. అది ఎక్కడ పడింది? మనం అంటే ఇక్కడ అద్దం పెట్టమంటున్నా కానీ అద్దం అక్కర్లేదమ్మా. ఆ చిదాకాశం అనే దర్పణంలో ఇవన్నీ పడతాయి. ఆకాశం బయట, లోపల గోదావరి జలం బయట, లోపల ఒకలాగే ఉంది. ఇప్పుడు స్వరాట్ అనే పేరుతో మన దగ్గర ఒక్కొక్కడు ఉన్నాడు. ఇక్కడ ఒక్క కథ చెప్తాను, ఉపనిషత్తులు చెప్పిన కథ. నేను కథ చెప్పగలను. ఒకసారి గెలిచిన తర్వాత ప్రతి వాళ్ళు ఉత్సవం చేసుకుంటారు. గెలిచిన తర్వాత ఉత్సవం చేసుకుంటారు. దేవతలు రాక్షసులు యుద్ధాలు చేసుకున్నారు. దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయినారు. దేవతలు సాధారణంగా ఎందుకు గెలుస్తారంటే నిజంగా బలవంతులు రాక్షసులే గెలవాలి కూడా. కానీ దేవతలు ఎందుకు గెలుస్తారంటే వాళ్ళకి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. అందుకు వాళ్ళు దేవతలు గెలుస్తూ ఉంటారు. యుద్ధంలో రాక్షసులు దేవతలు ఇద్దరు యుద్ధం చేసినా దేవతలు గెలుస్తారు. రాక్షసులు ఓడిపోయారు ఒక యుద్ధంలో.
కొన్నిసార్లు రాక్షసులు కూడా గెలిచి స్వర్గాన్ని ఆవరించుకొని వాళ్ళందరి శక్తి వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు కూడా కథలు చెప్తాయి. ఇది ఉపనిషత్తు కదా. వీళ్ళు ఉత్సవం జరుపుకుంటున్నారు. ఎవరు? ఇంద్రుడు. వాళ్ళు ఇంద్రుడు వాడి సభలో ఉన్న వాళ్ళంతా ఉత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఇంతట్లో ఒక ఫ్లాష్ లాగా ఒక మెరుపు మెరిసింది. కథ వినండి. కథని ఎట్లా మనం అప్లై చేసుకోవాలో చెప్తాను. మెరుపు మెరిసింది. ఆ మెరుపే ఉంటో చూసి రారా అని వాయువుని పంపించారు. వాయుదేవుడు వెళ్ళాడు. ఆ మెరుపు ఉన్న ఆ కాంతి దగ్గరికి వెళ్ళి మరి ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే నువ్వెవరో ముందు చెప్తున్నాను. నేను వాయువుని, ఏదైనా కూడా ఎగరగొట్టగలను, నా శక్తి అది. ఒక మనిషికి వాడికో శక్తి ఉంటుంది కదా. నువ్వెవరు అని అడగగానే నేను భానుమతిని, నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను అని చెప్తా కదా. అంటే నా పని, నా పేరు, అట్లా వాడి పేరు వాడి పని చెప్పాడు. అట్లనా నువ్వు అంత సమర్థుడివే? నేను లెక్చరర్ని అనగానే అయితే ఒక లెక్చర్ ఇవ్వు అని అడుగుతారు కదా. నిజంగా నువ్వు మా మాట మాట్లాడగలవా? నోట్లో మాటే లేదా? నువ్వు ఎట్లా ఏం లెక్చరర్ అనరు? లెక్చర్ ఇవ్వాలి కదా. అట్లా నువ్వు వాయువు అనేటప్పటికి ఒక చిన్న గడ్డి పోచ తీసి, ఇంత చిన్న గడ్డి పోచ అట్లా పడేసి ఆమె దీన్ని కడిగించి గాలికి ఎగరగొట్టున్నాయన, నువ్వు ఏదో చాలా ఎగరగొట్టేవాడిని అంటున్నావు, కాస్త దీన్ని ఎగరగొట్టాను పరవంతం చేసి బీచాట. ఆ గాలికి ఆ గడ్డి పోస ఎగరలే. నాకు చేత కాలేదు అన్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడు వెళ్ళి కూర్చుంటే ఏమైందిరా అని పక్కన వాడు అడుగుతాడు కదా. ఒకడు బయటికి సభలో ఉన్నప్పుడు ఒక పక్కన వెళ్ళొచ్చాడు. ఏమైందిరా అని వీడి పక్క వాడు అడిగాడు. వాడు అగ్నిదేవుడు. వాడి పక్కన కూర్చున్నాడు. వాయువు అగ్ని ఎప్పుడు పక్క పక్కన ఉంటారు. ఎక్కడ నాకు గుడిసె కారబెట్టండి, పక్కన వాయువు వచ్చి వాడికి హెల్ప్ చేసి ఆ పక్క గుడిసె కూడా కారబెడతాడు. అగ్నికి వాయువు తోడైనట్లు అని సామెత. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పక్క పక్కన కూర్చుంటారు. ఆయన గారిని అగ్నిదేవుడిని ఆయన వెళ్ళాడు. ఆయన వెళితే ఈమె అలాగే అడిగింది, ఏమిటమ్మా నీవెవరు నాయన అంటే నేను అగ్నిని అన్నాడు. ఏం పని చేస్తావు అని. ఏదైనా తగలబెడతాను అన్నాడు. ఓన్లీ ఆ గడ్డి కోసం తగలబెట్టి చాలు, ఎక్కువ ఏం కాల్చక్కర్లేదు, అదొక్కటి కాల్చలేదు. అగ్ని కాల్చలేకపోయినాడు. వెనక్కి తిరిగి వచ్చేసాడు. కూర్చున్నాడు. ఏమిట్రా నువ్వు ఒక్కొక్కడు పోతున్నాడు వస్తున్నాడు అని ఎందుకు సభలో కూర్చున్నాడు కదా. ఈయన చూశాడు. ఏమైందిరా ఏమిటి సంగతి అన్నాడు. అయ్యా అక్కడికి వెళ్ళాము, అక్కడ ఏదో మెరుపు వేసింది, మీరు పొమ్మన్నారు, మేము ఇద్దరం పోయి మా పని చేత కాక వెనక్కి తిరిగి వచ్చేసాము అన్నాడు. అయితే నేనే పోతాను అన్నాడు. ఇందులో స్వయంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆమె కాస్త మాయమైపోయింది. ఆమె తనలో నుంచి వచ్చిన ఫ్లాష్ లాగా, స్వరాట్ లాగా ఇంద్రుడు గుర్తించాడు. ఇంద్రుడు గుర్తించి ఆమెను గురించి ప్రార్థన చేశాడు. ఆమె పేరు ఉమ. ఆమె నా పేరు ఉమ అని చెప్పింది. ఉమ అంటే అర్థం ఏమిటంటే ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ. ఉమేతి మాత్ర ఇంకా తపస్సు చెయ్యొద్దమ్మా అని చెప్పాట ఆమెకి. తస్మాత్ ఉమాఖ్యాంసముఖీ జగామ అంటాడు కాళిదాసు. తాం పార్వతీత్యాభినయేన జాత్య. పార్వతీ అని వాళ్ళ అమ్మ నాన్న నామకరణం చేశారట పార్వతీదేవి. ఆమె శివుణ్ణి గురించి తపస్సు చేద్దామని వెళుతూ ఉంటే తపస్సు చేసింది. అందుకే అపర్ణ అంటారు. ఆమె ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది. ఆమెని ఉమా అన్నారట. ఉమా అనే రెండు పదాలకు అర్థం ఏమిటి అంటే ఉమేతి మాత్ర తపస్సు నిషిద్ధ. తపస్సు ఇంకా చెయ్యొద్దు, ఇప్పటికి చాలా తపస్సు చేశావు, ఇంకా తపస్సు చెయ్యొద్దు అని ఆ ఉమా అనేటువంటి పదానికి అర్థం. తస్మాత్ ఉమాఖ్యాం సుముఖీ జగామ. అందుకని ఆమె పేరు ఉమా అయింది. ఎవరి పేరు? పార్వతీదేవి పేరు. పార్వతీదేవి పేరు పార్వతి. ఆమెకు ఉమా అని వాళ్ళ అమ్మా నాన్న అమ్మ ఇంకా తపస్సు చెయ్యొద్దు అని అన్నారు. అందుకని ఆమె పేరు ఉమా అని పెట్టారు అని కాళిదాస్ అన్నాడు. ఉమా అంటే తపస్సు చెయ్యవద్దు, మా ఇంకా వద్దు అని.
ఏమిటి అంటే ఇంకా తపస్సు చెయ్యవాకు, అయిపోయింది ఇంక చేయవలసిన పని అని చెప్పారు. అది నా పేరు అని. ఇది కథ. ఈ కథ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన కథ అంతే ఉంటుంది. ఆ కథ అట్లా ఎందుకుందో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇంద్రుడు తన సభలో ఉత్సవం చేసుకుంటున్నాడు. అది కదా మొట్టమొదటి కథ, మొట్టమొదటి సెంటెన్స్. ఇంద్రుడు ఎవరు అంటే స్వరాట్. స్వరాట్ అంటే నేను, నాకై నేను ప్రకాశించేటువంటి ప్రతిబింబమైన ఆ బల్బుని స్వరాట్. ఇంకా ఇది కూడా మీకు అర్థం కావచ్చు అమ్మా. మళ్ళీ ఇదే చెప్పాలంటే నాకు కష్టం, అందుకని బాగా వినండి. అప్పుడే 6:56 అయింది, అందుకు నాకు భయం. స్వరాట్ వీడు ఇంద్రుడు. అంటే మనము పెద్ద ఉత్సవం చేసుకుంటున్నాం. ఏమిటి ఉత్సవం చేసుకుంటున్నాం అంటే నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి, నా పాస్తులు, అంతే కదా. ఇట్లా జీవితం గడుపుతున్నాడు. ఎవరు? ఈ స్వరాట్. దేంతో జీవితం గడుపుతున్నాడు? పుట్టాడు, పెద్దవాడైనాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల కోసం ఆస్తి సంపాదించాడు కదా. ఇదంతా వీడు బహిర్ముఖమై ఉత్సవం చేసుకుంటున్నట్లు. ఇంద్రుడు ఉత్సవం చేసుకుంటున్నాడంటే ఇది. ఎవడైనా మీకు మీరే ఆలోచించుకోండి, మీకోసం మీరేం చేయగలరు? ఎవడైనా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాడు. ఎవరి కోసం పడుతున్నాడు? మగవాడైతే వాడి పెళ్ళం వాడి పిల్లల కోసం, ఆడదైతే దాని మొగుడు దాని పిల్లల కోసం. 24 గంటలు కష్టపడుతున్నది ఎవరి కోసం అంటే నా కోసం, నాకేం అక్కర్లేదు, వీళ్ళ కోసమే. ఎవడైనా వాళ్ళ కొరసే కష్టపడుతున్నాడు. దాన్ని బహిర్ముఖం అవడం. ఇంద్రుడు ఉత్సవం చేసుకుంటున్నాడంటే బహిర్ముఖమై భార్యా బిడ్డలతో, సుఖ సంతోషాలతో, సంపదలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేనా? మనం అందరం చేసుకున్న పని అదేనా? వాడు సుఖంగా కాపురం చేసుకుంటున్నాడండి. కాపురం చేసుకోవడం దుఃఖం, సుఖం కాదు. ఎందుకని? పెళ్ళి చేసుకున్నాడంటే సంసారం పెంచడానికి చేసుకుంటున్నాడు. 1 సంవత్సరం అయ్యేటప్పటికీ ఇంకొకళ్ళు తయారయ్యారు. ఇప్పుడు 3 సాకాలి, తర్వాత 4 సాకాలి. వీళ్ళకి చదువులు, వీళ్ళకి పెళ్ళిళ్ళు, వీళ్ళకి అనారోగ్యాలు, వీళ్ళకి డాక్టర్ అపాయింట్మెంట్లు. ఆలోచించండి. మొత్తం ఏమైనాడు? వీడైపోయిన తర్వాత వీడి కొడుకుకి మళ్ళీ మా పిల్లవాడికి ఇంకా పిల్లలు కాలేదు. ఏ పిల్లవాడికి పిల్లలు కాకపోతే నష్టం. నీ ప్రాంతానంతా రాజ్యం చేయాలని ఎవరైనా ఉన్నాడా? ఎవరి కర్మం ఏదంటే అదే కలుస్తుంది. అది కాదు. మొత్తం 24 గంటల సమయాన్ని స్వరాట్ ఏం చేస్తున్నాడు? స్వరాట్ అంటే వీడే, ఈ ఇంద్రుడు అని వాడికి ఎందుకు పెట్టాడంటే ఇదంద్ర, వాడు ఇంద్రుడు, మనమే. ఈ గణపతి అని కూడా వాడికి పేరుంది. ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి. స్వర్గానికంతా అధిపతి ఎవడు? నా సంసారానికంతా అధిపతి ఎవడు? నేనే. నా సంసారమే ఇది. ఈ సంసారానికంతా అధిపతిని నేను. ఈ ఇంటికి రాజుని. రాణి నా భార్య, నా పిల్లలు, ఇదంతా నాది. మా ఇల్లు ప్యాలెస్ అండి. మా ఇంట్లో వెళ్తే అండి స్వర్గమే. ఎందుకంటే స్వర్గ సుఖాలన్నీ ఆ ఇంట్లో వీడు పెట్టుకున్నాడు, వీడు అనుభవించడం కోసం. వాడు ఇంద్రుడు ఉత్సవాలు చేసుకుంటున్నాడు. సడన్గా మనకే పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ వాసన ఒక ఫ్లాష్ వస్తుంది. నేను ఇంత సుఖంగా ఉన్నాను, ఎప్పుడైనా నేను మరణిస్తేను నా భార్య బిడ్డలకి ఏమైపోతారు? అప్పుడు వాళ్ళ గురించే, వీళ్ళు కావాలని వీరికేం బాగలేదు. ఒక ఫ్లాష్ లాగా ఒకటి వచ్చింది.
అసలు ఈ ప్రపంచం ఎవరికైనా వస్తుంది ఈ ప్రశ్న, అసలు ఈ ప్రపంచం ఏమిటి, మనం ఏం చేస్తున్నాము, పొద్దున్న ఇస్తున్నాము, మహా అంటే ఎదురుగా ఓ పటం పెట్టుకుని ఆ పటానికి ఓ పూజ చేస్తాము, అది మెకానికల్గానే ఏదో తింటాం, ఏదో వండుకుంటాం, ఆ దేవుడికి నైవేద్యం పెట్టాము, ఏదో పెట్టాము, బట్టలు ఉతుకుంటున్నాం, మళ్ళీ వండుకుంటున్నాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాం, మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నాం, మళ్ళీ తీసుకొస్తున్నాం, నెల అయిపోతుంది, అందరికీ పంచుతున్నాం, ఇదే సంగతి. కానీ ఎప్పుడో ఒకసారి ఫ్లాష్ లాగా వాడికి మనస్సులో అనిపిస్తుంది, ఏమిట్రా ఈ ప్రపంచం, నేను ఎవరు అసలు ఏమైపోతాను, ఫ్లాష్ లాగా వస్తుంది. దాని ఫ్లాష్ అంటే ఒక మెరుపులాగా. అది ఉమా ఉత్సవం చేసుకుంటుంటే ఇక్కడ మెరుపులాగా వచ్చింది అన్నానే వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక మెరుపులాగా మెరిసింది బ్రెయిన్లో. ఇంద్రియాలని పంపించాడు. కర్మేంద్రియాలకి రిప్రజెంటేటివ్ వాయువు, జ్ఞానేంద్రియాలకి రిప్రజెంటేటివ్ అగ్ని. వీళ్ళిద్దరినీ పంపించారు. వాళ్ళిద్దరూ ఆ ఫ్లాష్ను కనుక్కోలేకపోయినారు. అందుకనే తపస్సు చేసినా, ఇంకేదైనా చేసినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా, ఇవన్నీ ఇంద్రియాలే చేస్తున్నాయి కదా మనసుతో కలిసి. ఇవేవి కూడా ఆ స్వరాటుకు వచ్చిన ఆ ఫ్లాష్ ఎవరో కనుక్కోలేదు, అది నీ లోపలే వచ్చింది. అది కేవలం ఇది కథ ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఉపనిషత్తు చెప్పదు, అది మనం కనుక్కోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానమని మనమే మనం ఉద్ధరించుకోవాలి. ఇంద్రియాలన్నీ చేయలేకపోయినాయి. ఏమంటే జ్ఞానేంద్రియాలు చేయలేవు, కర్మేంద్రియాలు చేయలేవు. అప్పుడు స్వయంగా వీడే బయలుదేరాడు. ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు బయలుదేరితే వాడికి ఏం తెలిసింది అంటే, మేటి మాత్ర ఇప్పటి వరకు నేను చేతులతో ఎన్నో పనులు చేశాను, జ్ఞానేంద్రియాలతో ఎన్నో పనులు చేశాను, మనస్సుతో ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతెంతో డబ్బు సంపాదించాను. కానీ ఇవేవి కూడా, ఇదంతా తపస్సు, తప్పించావు వాటి కోసం. తపస్సు అంటే ఏమిటి? తప్పించావు. నువ్వు జీవితాంతము డబ్బు సంపాదించడం కోసం, ఆ డబ్బుతో నీ పిల్లల్ని సుఖపెట్టడం కోసం కష్టపడ్డావు. అంతే, నువ్వు చేసిన పని మొత్తం అంతే. ఎవడన్నా ఎవరి వాడు ఆలోచించుకోండి. ఏం చేశారావు? వ్యాపారం చేసావు, అంగడి పెట్టుకున్నావు, అంగట్లో 24 గంటలు కూర్చున్నావు. ఎవరి కోసం? ఆ సంపాదించింది ఏం చేయాలి? భార్య బిడ్డలకే, వాళ్ళకే. నీకోసం ఏమక్కర్లే. నువ్వు ఏ పిచ్చి చొక్కా దొరుకుతున్నా నాకెందుకు లేరా, నాకు ఏదున్నా సరిపోతుంది. ఎవ్వరూ కూడా అంతే అమ్మా, వాడి కోసం ఏం చేయడు. ఈ మోసుకున్న బరువు కోసమే అవస్థపడతాడు. రైల్లో ఎక్కండి, నేను చాలాసార్లు చూశాను. రైల్లో ఒక ఫ్యామిలీని తీసుకుని ఒకరు వస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటారు. అక్కడ చోటు ఉంటారు. మెల్లమెల్లగా చోటు పెట్టి ముందు భార్యను కూర్చోబెడతారు, తర్వాత కొడుకును కూర్చోబెడతారు, ఆ తర్వాత వీడు కూర్చుంటాడు. నేను కూర్చున్నా, నాకేం పర్వాలేదు. ఆలోచించండి, నేను ఇట్లాంటివి చూస్తూ ఉంటాను. పాపం వాడి భార్య బిడ్డలను ఎత్తినేసుకుని వీళ్ళని పైకి తీసుకురావడం కోసం చచ్చిపోతున్నాడు. వాడిని వాళ్ళు ధరించుకోకున్నాను. అవునా కాదా? ఒక్క నిమిషం. ఈ స్వరాలు అందుకని ఇంకా తప్పించవాకు. వాడికి ఆ ఫ్లాష్కు అర్థం ఏం తెలిసిందంటే, ఇంకా ఈ తపన వద్దు, తపస్సు చేయడం ఇంకా వద్దు. నీ లోపల అంతర్ముఖం అవడం నువ్వు నేర్చుకో. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. యతో వాచో నివర్తంతే. నివర్తంతే అంటే ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట. ఇందాకేమో కథ చెప్పింది, ఆ తర్వాత ఈ వాక్యం చెప్పింది. ఈ వాక్యానికి ఆ కథకి నువ్వు రిలేషన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడైతే వాక్కు అంటే మాట, వాచో నివర్తంతే అప్రాప్య మనసా ప్రాప్య పొందలేక, ప్రాప్య అంటే పొందడం, అప్రాప్య పొందలేక
మనస్సు కూడా వెనక్కి తిరిగి వచ్చిందో దేన్ని పొందలేక, ఆ స్వరార్థుని కనుక్కోలేక వాక్కు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ వెనక్కి వచ్చేసినాయి. అంటే వీడికి జడము, వీడికి దాన్ని తెలుసుకునే తెలివి లేదు. వీడికి ఏం శక్తి ఉందంటే తపస్సు చేసే శక్తి ఉంది. తపస్సు అంటే తప్పించడం, తప్పించడం అంటే బాధపడడం. ఈ వ్యాపారం పక్కవాడు అంగడి పెట్టుకున్నప్పటి నుంచి మాకు వ్యాపారం బాగా జరగటం లేదు. నువ్వే ఆలోచించుకో. ఒక 50 ఏళ్ల కిందట, ఒక 30 ఏళ్ల కిందట నీకెంత కెపాసిటీ ఉంది, అంతకంటే నువ్వు పెరిగావా లేదా? అది చాలదా నీకు? ఎవడైనా అట్లా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడు. ఆ పక్కవాడు కోట్లు సంపాదించాడు, నేను కోట్లు సంపాదించలేదు. వాడు నాకంటే చాలా తక్కువ వాడు, అయినా వాడు, నేను ఆవిడెవరో చెప్తుంటే అన్యాయం చేసిన వాళ్ళందరూ పైకి వస్తారు. మొన్న పాఠంలోనే మనం చెప్పుకున్నామా లేదా? అంటే అదే వాసన వేసుకుంటున్నాము. వచ్చే జన్మలో మనం అలాగే అన్యాయాలు చేయాలి, అట్లాగే పైకి రావాలి. తర్వాత విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గు కొరకే తథ్యం సుమతి. పెరగడం ఎప్పుడు విరగడం కోసమే. చూడు, సూర్యుడు ఆ చంద్రుడు అట్లా పెరిగి 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 పౌర్ణం దాకా బాగా పెరిగాడు. విర్రవి చచ్చినట్టు అమావాస్యకి తరిగిపోయినాడా లేదా? ఆలోచించుకోండి. మన పెద్దలు చాలా చెప్పారు మనకి. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమావాస్య నిసికిన్నన్నారు. నెల నడిమి నాటి వెన్నెల, నెల మధ్యలో అష్టమి చంద్ర విభ్రాజ అడిగ స్థల శోభిత అంటారు. అష్టమి రోజున చంద్రబింబము ఈక్వల్గా ఉంటుంది. అది తక్కువ లేదు, పెరగదు. ఏ అష్టమైనా ఒక పాడ్యమి నాడు ఒక కళ ఉంటుంది, ఒక పాడ్యమి నాడు ఒక కళ తక్కువ ఉంటుంది. అట్లా కాదుట. అష్టమి ఈ అష్టమైనా ఆ అష్టమైనా సమానంగా ఉంటుందిట. ఆ అమ్మవారి ముఖము, ఈ తారభాగము అట్లా ఉంటుందిట. అంటే అది తగ్గదు, అది పెరగదు. అష్టమి చంద్ర విభ్రాజ అనిక స్థలశోభిత అని అష్టమి నాటి వెన్నెలకి ఆ ప్రాముఖ్యత ఉంది. అందుకే దాన్ని నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమావాస్య నిసికిందంటాడు. అమావాస్య రాత్రికి గాదెలో పోసి ఈ వెన్నెలని దాచిపెడదామని చూస్తే అమావాస్య రాత్రికి ఈ వెన్నెల ఉంటుందా? ఓ మానవుడా, ఈ సంపదంతా దాచుకోవాలని చూస్తున్నావురా, ఇది ఉండదు. ఏ రోజుకైనా అదన్నా పోతుంది, నువ్వైనా పోతావు. అర్థం చేసుకుంటే దాని వెంట అంత తపస్సు చేయక్కర్లేదని. అయితే ఊరికే కూర్చోమంటారు. ఊరికే కూర్చోమని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ఆశపడవాకండి. మీకు వచ్చినంత రాని. ఆశపడి అది చాలా గొప్పదనుకోవాలి. నాకు ఇంకా చాలా వ్యాపారం చేయగలిగిన కెపాసిటీ ఉందండి, కానీ నేను మాత్రం చేయటం లేదు, అది నా వైరాగ్యం అంటాడు. కాదు, అది నీ వైరాగ్యం కాదు. నీకు కెపాసిటీ ఉండి నేను మానుకోవడం నీకు వైరాగ్యం అనిపించుకోవాలి. అంటే మనం బహిర్ముఖమైన మనకు అనేక ఆలోచనలు వస్తాయి కదా. ఎప్పుడైతే ఇంద్రుడు ఆమెని తెలుసుకున్నాడో, తపస్సు వల్ల ఈమె దొరకదు, ఈమె నాలోపలే ఉంది, ఈ ఫ్లాష్ నాలోపలే వచ్చింది కాబట్టి నేను అంతర్ముఖం వెతుక్కుంటూ పోతే దాంట్లో దొరుకుతుంది. ఈ సైంటిస్టులందరూ ఉన్నారే, ఏ శాస్త్రమైనా తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా సత్తులో వెతుకుతున్నారు. సత్తులో వెతికితే చూడండి, మళ్ళీ ఒక వెతికి డిస్కవరీ చేస్తాడు, కనుక్కుంటాడు, ఇది ఫైనల్ అంటాడు. కానీ ఇంకొకడు వస్తాడు, దాంట్లోనే మళ్ళీ టెస్ట్ చేస్తాడు, అది రాంగ్, ఇది ఇంకొక కొత్తది వచ్చింది అంటాడు. ఏ దాంట్లోనైనా సత్తులో నువ్వు వెళ్ళి వెతికినంతసేపు ఒకటి చంద్రగ్రహానికి పోదామంటాడు. చంద్రగ్రహం ఎందులో ఉంది?
ఈ విరాట్ సత్తులోనే ఉంది కదా. గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ ఎక్కడున్నాయి? ఇందులోనే ఉన్నాయి. వాటి మీదకి వెళుతున్నారు. చంద్రుడి మీదకి వెళ్ళాం, అంగారకుడి మీదకి వెళ్ళాం, వీనస్ మీదకి వెళ్ళాం, అంతే. దీంట్లో ఎంతసేపు నువ్వు వెతుక్కున్నా దీంట్లో చివరికి నువ్వు దొరకదు. ఎందుకంటే ఆ ఇల్లు కసుగు చిమ్మాము కదా, చిమ్మిన తర్వాత బయట గడప దగ్గర ఇంత చెత్త వస్తుంది. అది అక్కర్లేదు అని పారేసిందే కదా. దాంట్లో మళ్ళీ ఇలా వెతుక్కుంటే ఏమొస్తుంది కదా, అందులో ఇంకేం రాదు. అందుకని ఏ డిస్కవరీ చేసినా అది చివరి దాకా ఎవరు చేయలేదు. నేను చివరి దాకా చేశాను అనడానికి వీల్లేదు. చంద్రుడిలో అడుగు పెట్టారు, ఏం చేశారో తెలియదు. ఎన్ని కోట్లో ఖర్చు పెట్టారు, ఏం ప్రయోజనం లేదు. ఇంకోటి దగ్గరికి పంపిస్తున్నారు, సూర్యుడి దగ్గరికి పంపించారో ఎక్కడికో పంపించి ఆ గ్రహాలన్నీ ఈ ఫోటోలు తీసి పంపిస్తున్నాయి. ఈ ఫోటోలన్నీ చూసి వీటిని కనుక్కునేటప్పటికీ ఈ మనిషి చచ్చిపోతాడు. ఇంకో కొత్తవాడు వస్తాడు, వాడు ఏం చేశాడో వీడికి తెలియదు. అంటే బయట ఎంతసేపు నువ్వు రీసెర్చ్ చేసినా నీకేమీ దొరకదు. అంతర్ముఖ సమారాధ్య, నీ లోపల నువ్వు వెతుక్కోరా. ఆ స్వరాట్ని నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు, అప్పుడు నీకు తెలుస్తుంది. 7:11 అయింది. స్వరాట్ గురించి ఇంకా చెప్పాలి రేపు. వాటికి అయితే అయిపోయింది. వీడిని చెబుదాం అనుకున్నా, మరి వాడిని అంటే వీడి లోపల వేసాం కదా, వీడి లోపల స్వరాట్ ఇప్పటికి కొంత అర్థమైనాడు అనుకుంటా. కొంత కాదు, చాలా అర్థం అయి ఉండాలి. వాడు తపస్సు చేత కానీ ఇంకో భక్తి చేత కానీ ఇంకేదన్నా చేసి మేము వెతుక్కుని వాడిని కనుక్కున్నామంటే ఏమీ లేదు. నేను 10 మందికి భోజనాలు పెట్టాను, ఏం లాభం లేదు. నేను ఇంకేదో చేశాను, గుళ్ళు కట్టించాను, ఏమీ లాభం లేదు. తర్వాత నేను 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, నేను వాళ్ళందరూ నా వల్లే బతుకుతున్నారు, ఏమీ లాభం లేదు. మరణ సమయంలో సర్వం వ్యర్థం, మరణ సమయే సాంబ ఏక సహాయ. సాంబుడు అంటే శివుడు కాదు, స అంబ, అంబతో కూడినవాడు అంటే సత్తుతో కూడినవాడు చిత్తు. వాడొక్కడు నీకు సహాయం చేస్తాడు. వాడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడో లేడు, నీ దగ్గర ఉన్నాడు. ఎక్కడో ఉన్నవాడిని అయితే నువ్వు ప్రయాణం చేసి వెతుక్కోవాలి. కానీ నీ దగ్గర ఉన్నవాడిని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ దగ్గర ఉన్నవాడిని నువ్వే కనుక్కోవచ్చు. అయితే నీ దగ్గర ఉన్నవాడిని కనుక్కోవడానికి నీకు గురువు సహాయం కావాలి, లేకపోతే నీకు తెలియదు. ఉపనిషత్తు సహాయం చేయాలి. తర్వాత అది ఆగిపోతుంది. నువ్వు వాడు ఒకటే అవుతావు. అప్పుడు జీవో బ్రహ్మేమనాపడ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇప్పుడు జగన్ మిథ్యాత్వ నిశ్చయం ఎట్లా చేశారు? జగత్తుకంతా కూడా మీలో ఉన్నటువంటి వాసనలన్నీ ప్రతిబింబాలను గుర్తించాలి. తర్వాత విశ్వదర్పణంలో ఉన్న విరాట్ కూడా ప్రతిబింబాలేనని గుర్తిస్తే ప్రతిబింబాలకి ఏమేమి లక్షణాలు ఉంటాయో అవి ఇంకో క్లాసులో చెప్తారు. అవన్నీ ఒకసారి చెప్తే అర్థం కావు, అంత వీలు కాదు. గంటన్నర చెప్పాలి ప్రతి ఒక్కటి. అప్పటికి కానీ కొంతవరకు బోధపడదు. ఆలోచించండి. వీడు వాసనలన్నీ బ్రహ్మ సత్యం, బ్రహ్మ అనేవాడు ఒకడు సత్యం. అంటే నాలో ఉన్నటువంటి ఆ నిత్య కళ ఏదైతే అది సత్యం, అది నిజంగా ఇప్పుడు సత్యం కాదు. ఎందుకంటే అది ప్రతిబింబం. దాన్ని బింబం చేసినప్పుడు అప్పుడు సత్యం. కానీ బింబం ప్రతిబింబం అలాగే ఉంటాయి. అందుకని మీకు అది సత్యం అని చెప్తున్నా. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. జగత్తు ఎలా మిథ్య అయింది? అంతా కూడా ప్రతిబింబ దర్పణం. దర్పణంలో పడ్డ బొమ్మలే అయినాయి అన్నీ కూడా. నా భార్య బిడ్డలు కూడా నాకు అద్దంలో పడ్డ బొమ్మలే. విరాట్ కూడా అద్దంలో పడ్డ బొమ్మే. అందుకని జగత్తంతా మిథ్య. అది మిథ్య ఎక్కడ అవుతుందో ఆవాస తెలిసినప్పుడు అది అర్థం అవుతుంది. ఈ జీవుడిని ఎవడైతే ఈ ప్రతిబింబం అని అంటున్నావో, ఈ రాట్, స్వరాట్, వీడు విరాట్ అయిన. విరాట్ అంటే స్వ లేనివాడు. వీడికి స్వయం సత్తా ఉంది, వాడికి స్వయం సత్తా లేదు. ఎందుకని? అవి ప్రతిబింబాలు. జీవుడు అని ఎవరినైతే అంటున్నావో వాడు బ్రహ్మమే. వాడు బ్రహ్మము కాకుండా ఉండడానికి వీలు లేదు. ఇప్పటిదాకా వాడిని జీవుడు అనుకుంటున్నావు. ఎందుకంటే ఈ సంఘాతంతో, ఈ ముఠాతో కలిశాడు కాబట్టి వీడు జీవుడు.
ఆ ముఠాతో కలిస్తే న్యాయేన మార్గేణ మహిమనీష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహత్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మన నంద్యాల పిల్లలు మాత్రం వెళ్ళిపోండి. మిగిలిన